హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. ఈరోజు స్పెషల్గా శుభకార్యాల కోసం ముందుగా ప్రిపేర్ చేసే చలిమిడి ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా నేను కేజీ షుగర్ తీసుకొని అందులో టీ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి షుగర్ సిరప్ కోసం. సో షుగర్ సిరప్ అయ్యేలోపు మనము వేరే కడాయి పెట్టేసుకొని అందులో సరిపడా నెయ్యి వేసుకొని చిన్న చిన్న కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా తరుక్కొని వేయించుకుంటున్నాను. కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించేసుకోండి. ఈలోపు షుగర్ సిరప్ అయిందా లేదో చెక్ చేసుకోవడం కోసము కొద్దిగా సిరప్ని వాటర్లో వేసి ఫింగర్స్ తోటి కొద్దిగా ఇలా అని చూడండి. అది మెత్తగా ఉండాలి, కొద్దిగా స్టిక్ అవ్వాలన్నమాట వాటర్లో, పైకి తేలకుండా. సో అలా ఉంటే అయిపోయినట్టే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఇలాచీ పౌడర్ అలాగే కొబ్బరి ముక్కలు వేసేసి అందులోనే నేను తడి బియ్యం పిండి పట్టించుకున్నానండి. సో కొద్దిగా గట్టిపడేంత వరకు పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఎమ్మటెమ్మటే కలపాలి, లేదంటే లమ్స్ వచ్చేస్తాయి, గడ్డలు కట్టేస్తాయి అన్నమాట, బాగోదప్పుడు. సో అందుకని ఎమ్మటెమ్మటే వేస్తూ కలపాలి. మీ కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉంటే ఇష్టం అనుకుంటే కొద్దిగా పిండి వేసుకోండి. నేను చూపిస్తున్న కప్పుతో 12 కప్స్ సరిపోయాయండి నా కన్సిస్టెన్సీకి. సో ఇంకా కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే మరొక కప్ యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా మంచిదండి. ఏ ఫంక్షన్స్కైనా దేనికైనా కానీ ముందు చలిమిడితోటే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.